నమస్కారం. హెల్త్ కేర్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన హెల్త్ కేర్ ఒమేగా హాస్పిటల్లో ఉన్నాం. సో ఒమేగా హాస్పిటల్ అనగానే మనకు గుర్తొచ్చేది క్యాన్సర్. సో ఈ ఒమేగా హాస్పిటల్ గచ్చిబౌలిలో ఫస్ట్ టైం ఇన్ ఇండియా అనుకోవచ్చు, ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ అని కూడా అనొచ్చు. ఫస్ట్ టైం లాంజ్విటీ లాంచ్ చేశారు. ఈ లాంజ్విటీ లాంచ్లో జెన్యూన్ పరీక్షలు అంటే జెనెటిక్ పరీక్షలు చేస్తారు. ఈ జెనెటిక్ పరీక్షల వల్ల ఎవరికి ఉపయోగపడుతుంది, అసలు దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఈ జెనెటిక్ పరీక్ష చేసుకుంటే ఏమేమి మనకున్న వ్యాధులు ఏమేమి ప్రిడిక్ట్ అవుతాయి, దాన్ని ఎలా ప్రివెంట్ చేస్తారు, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. మరి మనతో పాటు ఉన్నారు డాక్టర్ సిహెచ్ మోహనవంశీ గారు, ప్రముఖ ఆంకాలజిస్ట్. వారిని అడిగి తెలుసుకుందాం. రండి డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, ఈ కొత్తగా ఇది వింటున్నాము, లాంజ్విటీ లాంచ్ అంటే ఏంటి, ఇది ఎలా ఉపయోగపడుతుంది? లాంజివిటీ లాంచ్ అంటే మన సామాన్య ప్రజల యొక్క ఆయుర్దాయం అంటే జీవనకాలం పెరగడానికి ఉపయోగపడే లాంజ్ అనమాట. ఓకే. ఇందులో ఇప్పుడు మీరంతా రోజు చూస్తూనే ఉన్నారు, చాలామంది మొన్న మధ్య కూడా చూసాము, ఒక ట్యూటోరియల్ కాలేజీలో కోచింగ్ సెంటర్లో కూర్చున్నాడు, ఒక పిల్లవాడు టక్కన పడిపోయాడు. రోజు వింటూనే ఉన్నాము, చాలామంది డాన్స్ చేస్తున్నారు, సడన్లీ దే ఫెల్. యంగ్ పీపుల్, చిన్న ఈవెన్ 10th క్లాస్ స్టూడెంట్ కూడా మన మధ్య స్కూల్కి వెళ్ళి వచ్చాడు, చనిపోయారు, హాస్పిటల్ తీసుకెళ్తే హార్ట్ అటాక్ అన్నారు, విత్ ఇన్ మినిట్స్ హీ డైడ్. అలాగే ఫేమస్ మూవీ ఆర్టిస్ట్, పాలిటీషియన్స్ చిన్న వయసులోనే 43 ఏళ్ళు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తున్నారు, రెగ్యులర్గా వాళ్ళ హెల్త్ అంతా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు, సడన్గా వాళ్ళు హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది. ఈ సడన్ కార్డియాక్ డెత్స్ ఎవరిలో వస్తాయి, ఎందుకు వస్తాయి అనేది ఇంతవరకు ఎవరు తెలుసుకోలేకపోయారు. ఇప్పుడు సైన్స్లో ఒక గొప్ప బ్రేక్ త్రూ వచ్చింది. అదేంటంటే ఇవన్నీ కూడా జన్యుపరమైన మార్పుల వల్ల వస్తాయి. అంటే మనలో లైఫ్ స్టైల్ చేంజెస్, లైఫ్ స్టైలే అన్నిటికీ మూల కారణం. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ కొన్ని ఎగ్జోమ్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఆ ఎగ్జోమ్స్ వెళ్ళి జన్యుపరమైన మార్పుల్ని ట్రిగ్గర్ చేస్తాయి. ఆ జన్యుపరమైన మార్పుల్ని ట్రిగ్గర్ చేసి ఈ సడన్ కార్డియాక్ డెత్ కలిగిస్తుంది, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ కలిగిస్తుంది, లేకపోతే కొన్ని రకాల క్యాన్సర్స్ని కూడా కలిగిస్తుంది. ఇప్పుడు సైంటిస్టులు గట్టిగా నమ్ముతున్నారు ఏంటంటే మన బాడీలో మనందరికీ తెలుసు అబౌట్ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉన్నాయి. అందులో ఒక 500 to 600 ఆంకో జీన్స్ అంటే క్యాన్సర్ కారక జన్యువుల్ని సైంటిస్టులు ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు సైంటిస్టులు గట్టిగా నమ్ముతుంది ఏంటంటే ఈ క్యాన్సర్ కారక జన్యువుల్లో వచ్చే మ్యూటేషన్స్ అంటే మార్పుల వల్లనే ప్రతి ఇండివిజువల్కి ఆర్ ఎనీ ఇండివిజువల్ హూ ఇస్ అఫ్లిక్టెడ్ విత్ క్యాన్సర్ వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది. సో ఇప్పుడు సైన్స్ ఈజ్ నౌ ట్రయింగ్ టు ఐడెంటిఫై దీస్ మ్యూటేషన్స్. అంటే ఇప్పుడు ఏ క్యాన్సర్ పేషెంట్కైనా మనం ఈ మ్యూటేషన్ టెస్టింగ్ చేయించి ఫౌండేషన్ 1 టెస్టింగ్ అంటారు చేసేసి ఏ రకమైన జన్యుపరమైన మ్యూటేషన్ వల్ల ఈ క్యాన్సర్ వచ్చిందో ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు. ఆ మ్యూటేషన్ కలిగిన ఏమైనా టార్గెట్ చేయగలిగిన డ్రగ్స్ ఉన్నాయో లేవో కూడా చెప్పేస్తున్నారు. ఆ డ్రగ్స్ ఇస్తే ఆ క్యాన్సర్ని కంట్రోల్ చేయడానికి కూడా అవకాశం ఏర్పడింది. ఇప్పుడు ఇంకొక ముందు స్టెప్ అదేంటంటే ఆ క్యాన్సర్ కారక జన్యువుల్లో వచ్చే మార్పుల్ని ట్రిగ్గర్ చేసే ఎగ్జోమ్స్ని ఐడెంటిఫై చేసే టెక్నాలజీ ఫస్ట్ టైం ఇండియాలో ఇక్కడ ఈ లాంజివిటీ లాంచ్లో అందుబాటులోకి వచ్చింది. అంటే ఈ క్యాన్సర్ కారక జన్యువులు ఏవైతే మ్యూటేషన్స్ ఉన్నాయో వాటిని ఎవరు ట్రిగ్గర్ చేస్తున్నారు? ఎగ్జోమ్స్. ఆ ఎగ్జామ్స్ ఎందుకు ప్రొడ్యూస్ అవుతున్నాయి? సమ్ లైఫ్ స్టైల్ చేంజెస్, ఇతరత్ర చేంజెస్ వల్ల, ఆర్ జెనెటిక్ కాజెస్ వల్ల. ఆ ఎగ్జామ్స్ని కనుక మనం ముందుగా ఐడెంటిఫై చేస్తే క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టవచ్చు. మొన్న మధ్య మీరు విన్నారా, మిస్టర్ బిల్ గేట్స్ గారు ఒక పాడ్కాస్ట్లో చెప్పారు ఏమని, జిరోదా CEO మిస్టర్ నిఖిల్ కామత్తో పాడ్కాస్ట్లో అన్నారు, మీ హెల్త్ మీరు ఎలా కాపాడుకుంటారని వీరు అడిగిన క్వశ్చన్కి ఆయన రెగ్యులర్గా వైటమిన్స్ తీసుకుంటాను, రెగ్యులర్గా స్క్రీనింగ్ చేయించుకుంటాను, అన్ని టెస్టులు చేయించుకుంటాను, దాంతోపాటు ఇప్పుడు కొత్తగా గ్రెయిల్ అనే టెస్ట్ చేసుకుంటున్నాను. ఈ టెస్ట్ ద్వారా నార్మల్ ట్రెడిషనల్ ఇన్వెస్టిగేటివ్ మొడాలిటీస్తో క్యాన్సర్ని డయాగ్నోస్ చేయడానికి వే బిఫోర్ చాలా ముందుగా క్యాన్సర్ రావటాన్ని గుర్తించి దాన్ని బట్టి జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఉదాహరణకి ఈ టెస్ట్ ద్వారా ఒక ఇండివిజువల్కి కోలన్ క్యాన్సర్ వస్తుందని అంచనా వేశారనుకోండి, వెంటనే ఆ ఇండివిజువల్కి మనం రెగ్యులర్గా స్క్రీనింగ్ చేస్తుంటాం. నెలకు ఒకసారి ఫీకల్ అకల్ట్ బ్లడ్ టెస్టింగ్, ఇమ్యూనోకెమికల్ టెస్టింగ్ అంటారు. అంటే మోషన్లో బ్లడ్ ఏమైనా ఉందా లేదా చూసుకుంటాం. అలా ఏదైనా ఉన్నట్టు ఐడెంటిఫై చేస్తే వెంటనే కొలనోస్కోపీ చేసుకొని దానికి కావాల్సిన కారణాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేసేసుకుంటాం. లేదా 3 monthsకి ఒకసారి కొలనోస్కోపీ చేయించుకొని ఏదైనా పాలిప్స్ కానీ ట్యూమర్ కానీ రావటాన్ని ముందుగానే పసిగట్టి దానికి వెంటనే సర్జరీ చేసేస్తే అది క్యూర్ అయిపోతుంది. మామూలుగా ఏమవుతుంది, మీరు చూసారు అనేక మంది వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ లేట్ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్లో డయాగ్నోస్ చేయబట్టారు. చాలా ఉదాహరణకు చాలామంది
పాలిటీషియన్స్, మూవీ ఆర్టిస్టులు, మిస్ సోనాలి బింద్రే, మిస్ మనీషా కొయిరాలా, మిస్టర్ మనోహర్ పారికర్, మిస్టర్ రిషి కపూర్, వీళ్ళంతా కూడా అంతదాకా ఎందుకండి. ఐఫోన్ ఇన్వెంటర్ స్టీవ్ జాబ్స్ గారు కూడా 4th స్టేజ్ క్యాన్సర్లోనే డయాగ్నోస్ చేయబడ్డారు అండ్ ఈ జస్ట్ సర్వైవ్డ్ ఫర్ 6 months. ఫేమస్ మూవీ పర్సనాలిటీ మిస్టర్ ఇర్ఫాన్ ఖాన్ సర్వైవ్డ్ ఫర్ అబౌట్ 2.5 years. 4th స్టేజ్ న్యూరోఎండోక్రైన్ ట్యూమర్తో డయాగ్నోస్ చేయబడ్డారు. వీళ్ళందరినీ ముందుగానే ఈ టెస్ట్ కనుక చేయించుకుంటే ఆ క్యాన్సర్ రావటాన్ని ముందుగా వస్తుందని తెలుసుకున్నట్టయితే క్యాన్సర్ వస్తున్నప్పుడే, రాకముందే, అర్లీ స్టేజ్లోనే మనం చేయగలుగుతాం. దీన్నే మనం ఒక 3 P'sగా డివైడ్ చేస్తాం. P అంటే ప్రెడిక్టివ్, ప్రమోటివ్, ప్రివెంటివ్. ప్రెడిక్టివ్ అంటే ఏంటంటే ప్రజలకు వచ్చే వ్యాధుల్ని ముందుగానే గుర్తించడం. అంటే జెనెటిక్స్ ప్రకారం, బిగ్ హెల్త్ డేటా ప్రకారం ఈ కొత్త అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వ్యాధి బారిన పడకముందే ఈ కీలక జన్యువులను ముందుగా గుర్తించి జాగ్రత్త పడటానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే ముందుగానే ఏవైతే జన్యుపరమైన మార్పులు వస్తున్నాయో వాటిని ముందుగానే ఐడెంటిఫై చేసి జాగ్రత్త పడవచ్చు. రెండో, ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్, హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందన్నారనుకోండి, వెంటనే తగు లైఫ్ స్టైల్ చేంజెస్, న్యూట్రస్యూటికల్స్, అనేక రకాల న్యూట్రస్యూటికల్స్ టు లోవర్ ద బ్యాడ్ కొలెస్ట్రాల్, టు రెగ్యులర్లీ ఇంక్రీజ్ ద ఎక్సర్సైజ్, యాంటీకోయాగులెంట్స్, యాంటీప్లేట్లెట్ ఏజెంట్స్ ముందుగానే ఇచ్చి హార్ట్ అటాక్ రాకుండా చేసుకోవటం అనమాట. సో ఇదంతా కూడా ప్రెడిక్టివ్గా మనం ముందే తెలుసుకున్నట్టయితే ఈ ప్రమోషన్ ఉపయోగపడుతుంది. ప్రమోటివ్ హెల్త్ అంటే ఏంటంటే మన జీవితాన్ని ఆరోగ్యంగా జీవించడానికి ఎలా మలుచుకోవాలో ఇది తెలియజేస్తుంది. అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ ఏవేవి ఉండాలి, ఈ అధునాతమైన జెనెటిక్ టెస్టింగ్ ద్వారా ఎలాంటి లైఫ్ స్టైల్స్ని అలవర్చుకోవాలి అనేది ఇది మనకు తెలియజేస్తుంది. ఆరోగ్యకరమైన వాతావరణం కావచ్చు, శరీరానికి కావాల్సిన పోషకాహారం కావచ్చు, సరి అయిన ఫిట్నెస్, అలాగే సప్లిమెంట్స్, ఇవన్నీ కూడా ఇది మనకు సూచిస్తుంది. ఈ జన్యుపరమైన మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి సరి అయిన విశ్లేషించి సరి అయిన ట్రీట్మెంట్ ఆప్షన్స్ని మనకిస్తుంది. ఇది ప్రమోటివ్ హెల్త్. ఇక మూడోది ప్రివెంటివ్ హెల్త్. అంటే వ్యాధి నివారణ కోసం జాగ్రత్తలు తీసుకోవటం. అధునాతనమైన ఈ జన్యు పరీక్షల ద్వారా, అలాగే బ్లడ్ మార్కర్స్ ద్వారా వ్యాధి తీవ్రత నుంచి కాపాడుకోవచ్చు. ఇది ప్రివెంటివ్. సో ప్రెడిక్టివ్, ప్రమోటివ్ అండ్ ప్రివెంటివ్, ఇది ఈ లాంజివిటీ లాంజ్ యొక్క మెయిన్ స్లోగన్. గారు మీరు చెప్తున్నారు ఈ టెస్ట్ ద్వారా హార్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేకపోతే క్యాన్సర్ కానీ ప్రెడిక్ట్ చేయొచ్చు అని. ఇది కాకుండా ఇంకేదైనా ప్రెడిక్ట్ చేయొచ్చా? అనేక రకాలైన ఎయిల్మెంట్స్ని ఇది ప్రెడిక్ట్ చేస్తుందండి. ఉదాహరణకి బ్రెయిన్ ఎయిల్మెంట్స్, ఉదాహరణకి న్యూరో డీజెనరేటివ్ డిసీజెస్ అంటారు. అంటే రకరకాల డిసీజెస్ ఉన్నాయి. ఆల్జీమర్స్ డిసీజు, మల్టిపుల్ స్క్లెరోసిస్, ఏమయోట్రోపిక్ లేటరల్ స్క్లెరోసిస్, గిలియన్ బారీ సిండ్రోమ్ అని ఈ మధ్య రెగ్యులర్గా వింటున్నాం కదా పూణేలో.